నమస్తే. బొమ్మరిల్లు ఒక మంచి పక్కింటి అబ్బాయి. సో సిద్ధార్థ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే సిద్ధార్థ్ చాలా కాలం తర్వాత పెళ్లి వార్త మనం వినబోతున్నాం. అయితే అదేంటి, ఎవరితో అనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి బొమ్మరిల్లు చక్కటి ఇంట్లో అబ్బాయిలా ఉండేటువంటి సిద్ధార్థ్ చాలా కాలం తర్వాత ఇది కూడా రెండో పెళ్ళి అనుకుంటా, రెండో పెళ్లి వార్త అనేది మనకి ఇప్పుడు హల్చల్ అవుతుంది, ఫిలింనగర్లో చక్కలు కొడుతుంది. సో ఈ సందర్భంలో ఎవరితో పెళ్ళి, ఏంటి ఆ విశేషాలు ఏంటి? ఇవాళ రెండో పెళ్ళి కామన్, అదొకటి. అంటే అబ్బాయికి రెండో పెళ్ళే, అమ్మాయికి కూడా రెండో పెళ్ళే. ఎందుకంటే ఇక్కడ ఎవరికి మినహాయింపు లేదు. అతనికి 44, ఆమెకి 37. సినిమా టైటిల్ లాగానే ఉంది. అవును. మరి ఆమె అదితి రావు హైదరి, తెలుగులో తెలుగు అమ్మాయి అని చెప్తారు. తండ్రి వేరే అయినా కానీ, అంటే తల్లి తండ్రికి చిన్న తేడాలు వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న విడిపోవడంతో వాళ్ళ అమ్మ ఢిల్లీ తీసుకెళ్ళిపోయి అక్కడ పెంపకం జరిగింది. అదితి రావు హైదరి సినిమాల చరిత్ర అది. సినిమాల పరంగా సమ్మోహనం సినిమా మంచి పేరు తెచ్చింది. నానితో వి అనే సినిమా అనుకుంటా, అంతరిక్షం అనే సినిమా ఒకటి, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత సిద్ధార్థ విషయానికి వచ్చేసరికి అతను 2002లో ఏదో చిన్న పాత్ర అది. ఆ తర్వాత బాయ్స్, శంకర్ సినిమా, బాయ్స్ సినిమా ద్వారా, బాయ్స్లో మున్నా పాత్ర అనేది అప్పుడు పేరు, ఈ తమ్మను కూడా దాంట్లో యాక్ట్ చేసేటప్పుడు ఆ కుర్రవాళ్ళతో చేసిన సినిమా బాయ్స్ సినిమా, అది 2003 అనుకుంటా బహుశా. అప్పటి నుంచి సిద్ధార్థ్ తర్వాత నువ్వు వస్తా అంటే వద్దంట కానీ, బొమ్మరిల్లు కానీ ఇవన్నీ మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాలుగా చెప్పుకోవచ్చు. అలాగే తమిళ్లో చేశాడు, ఇతర భాషలో కూడా చేసుకుంటూ వెళ్ళాడు అతను. రంగదే బసంతి సినిమా కూడా అతనికి మంచి హిట్ వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే సిద్ధార్థ విషయంలోనే కొంతమంది హీరోయిన్స్తో అఫైర్స్ నడిపాడనే టాక్స్ అయితే వచ్చినాయి అప్పట్లో సిద్ధార్థ విషయంలో. ఎందుకంటే ఒక విడాకులు తీసుకున్న ప్రముఖ హీరోయిన్ పేరు అప్రస్తుతం అనుకోండి, ఆ అమ్మాయితో పూజలో కూర్చున్న ఫోటోలు కానీ, లేకపోతే ఇంకా వేరే ఇంకో హీరోయిన్తో కూర్చున్న ఫోటోలు కానీ, ఇట్లా సినిమా హీరోల మీద కామన్గా వినిపించే మాటలే కాబట్టి అలా టాక్స్ అయితే వచ్చినాయి. ఈ అదితి రావు హైదరితో మాత్రం గత 2 ఏళ్లుగా కలిసి తిరుగుతున్నారనేది టాక్ అయితే ఎప్పటి నుంచో ఉంది. అంటే మొత్తం సాధారణంగా సినీ జీవితంలో చూసుకుంటే సినీ తారలు పెళ్లి చేసుకోవడంతో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నప్పుడు కొంత బెడిసి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే సాధారణంగా సినీ తారల నుంచి వచ్చిన ఇంకో ప్రపోజల్ ఏంటంటే ఏమంటారు అనమాట, లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇలాగా ఉంటున్న వాళ్ళు కొంతమంది అయితే పెళ్లి చేసేసుకోవాలని చెప్పేసి కొంతమంది. సో సినీ తారల్లో చేసుకున్న తర్వాత విడిపోయే వాళ్ళు కొంతమంది అయితే లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పి కొంతమంది. సో దీని వ్యత్యాసాన్ని ఎట్లా చూడొచ్చు అంటే, ఒకటి ఏంటంటే లైసెన్స్డ్ లివింగ్ రిలేషన్షిప్ అంటేనేమో లైసెన్స్ లేని పెళ్ళి అనుకోవచ్చు, ఇట్లా పెళ్లి చేసుకుంటే లైసెన్స్డ్ వివాహం అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరి మీద మన శర్వానందకిను వీళ్ళిద్దరు కలిపి మహాసముద్రం సినిమా చేశారు, 2021లో రిలీజ్ అయిన సినిమా. ఆ సినిమా టైంలోనే ఇతను విజయ్ అనే పాత్ర, ఆ అమ్మాయి మహాపాత్ర, ఆ పాత్ర జంటగా చేశారు దాంట్లో. అక్కడి నుంచి కనెక్ట్ అయింది. ఆ తర్వాత వీళ్ళ లవ్ ట్రాక్ నడిచినట్టుగా ఉంది, బయట వార్తలు కూడా వచ్చినాయి. అయితే ఇక్కడ ఏంటంటే శర్వానంద్ పెళ్ళి అన్నప్పుడు ఎంగేజ్మెంట్ పెళ్ళికో వీళ్ళిద్దరు కలిపి జంటగా వెళ్ళారు. దాంతో ఊహాగానాలు ఏంటంటే అంతకుముందు ఉన్న ఊహాగానాలు కాస్త ఏదో నడుస్తుంది వీళ్ళ మధ్యలో అనుకున్నారు. మెట్టాకో పుకార్లు చెక్క పెట్టాలంటే ఏదో విధంగా పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఇది పెళ్లి చేసుకోవడం అనేది మంచిదే. అలాగే ఒక షోకి వెళ్తే మీతో డ్యాన్స్ చేయాలనుకునే హీరోయిన్లు ఎవరైనా ఉన్నారని క్వశ్చన్ అడిగితే ఆయన తమాషాగా సమాధానం చెప్పాడు, అతిథి దేవోభవ అని. సాధారణంగా అతిథి దేవోభవ అనబోయి అతిథి దేవోభవ అన్నాడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ డ్యాన్స్ చేయాలనుకునే అమ్మాయి అతిథిగా చూసాడా, లేకపోతే ఆ అమ్మాయి అతిథి హైదరినా, ఇలాంటి టాక్స్ అయితే అప్పుడు నడిచినాయి. కాబట్టి మొత్తానికి గతంలో ఉన్న గాసిప్స్ అనేవి ఎప్పుడైనా సరే నిప్పులు ఏమైనా పొగరాదంటారండి. ఏమున్నా ఎట్టో కొంతకాలం అయిన తర్వాత నిజం నిలకడమే తెలుస్తుంది, అసలైన విషయం బయటకు వస్తుంది. చాలామంది విషయాల్లో అది కలిసి పెళ్లి చేసుకోవాలనే విషయంలోనూ వస్తాయి, విడాకులు అనేవి అనుకునే విషయంలో కూడా ఇలాంటివి బయటకు వస్తూనే ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం అనేది మంచి నిర్ణయం అని చెప్పాలి. మనం కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలపాలి. సో మొత్తానికి పెళ్ళి ఎప్పుడు, దాని వివరాలు ఏమన్నా బయట పెట్టారు? పెళ్ళి ఇక్కడే జరిగింది, వనపర్తి దగ్గర ఒక కోటలోనూ ఇక్కడ జరిగిందని సమాచారం అండి. ఈరోజు ఉదయమే జరిగింది పెళ్ళి కూడా, మన తెలుగు రాష్ట్రాల్లోనే పెళ్ళి కూడా జరిగింది. అంటే వాళ్ళు బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళని మాత్రమే పిలుచుకొని వాళ్ళ సమక్షంలో వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఎవరితో తిరిగినా ఏదో ఒక రోజున ఎవరితో కలవాలి కాబట్టి అలా కలిసి చేసుకోవడం ఉండటం అనేది మంచి పద్ధతి. లివింగ్ రిలేషన్షిప్ మంచిదా, ఇది మంచిదా అంటే కూడా మనం సమాధానం చెప్పలేము. అది చేసుకున్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ చాలా కాలంగా కలిసి ఉంటున్న వాళ్ళని మనం చూసాం. సో మొత్తానికి బొమ్మరిల్లు ఓ మంచి అబ్బాయికి
పెళ్ళి, బొమ్మరింట్లో పెళ్ళి అనుకోవచ్చా? ఖచ్చితంగా బొమ్మరీలు అంటేనే ఒక అందాల బొమ్మరీలు అనుకోవాలి. కొత్త కాపురం, మరి కొత్త కాపురంలో అతనికి ఏజ్ తక్కువేం కాదు, 44-45 ఏళ్ళు వచ్చినా 50కి దగ్గర పడిన హీరోలు పెళ్లి కాకుండానే ఉన్నారు. ఇతను 44 ఏళ్ళకి రెండో పెళ్లి చేసుకున్నాక హీరోగా అని చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి కూడా రెండో పెళ్లికి 37 ఏళ్ళ వయసులో మన భర్తతో తేడాలు వచ్చి, ఆ అమ్మాయి కూడా పెళ్ళి విడిపోయిన అమ్మాయే, తేడాలు వచ్చి విడిపోయారు. తర్వాత వాళ్ళు కలుసుకుని ఇట్లా పెళ్లి చేసుకోవడం అనేది ఒక మంచి సంప్రదాయమని అనుకోవచ్చు. ఎందుకంటే తెలిసిపోతుంది, కొన్నాళ్ళు నడిచి ట్రావెల్ అయితే కలిసి కొన్నాళ్ళు మనం ప్రయాణం చేస్తే ఎవరేంటి అనేది ఒక అవగాహన వస్తుంది. ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు మనం అవాయిడ్ చేద్దాము అనుకుంటారు సాధారణంగా. అభిప్రాయ భేదాలు ఏమీ లేకుండా ఉన్నప్పుడు మనం పర్లేదు, మనం లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వచ్చు అనుకుంటారు. అదే జరిగింది ఈ విషయంలో. వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి మనం కలిసిపోతాం, ఇబ్బంది లేదనుకుని చేసుకున్నట్టుగా అది కూడా ఫస్ట్ కూడా అతను లవ్ మ్యారేజే, సిద్ధార్థది, మేఘన అనే అమ్మాయి అనుకుంటా. ఈ అమ్మాయి కూడా అట్లాంటి పెళ్ళే. అదేండి. సో చూద్దాం సార్, మొత్తానికి సిద్ధార్థ్కి ఒక మంచి విషయం, బెస్ట్ విషయం చెప్దాము. సో తను బొమ్మరిల్లో మంచి ఆనందాలు వీళ్ళు కావాలని చెప్పి కోరుకుందాం. సో ఇదండి మొత్తానికి సిద్ధార్థ్ సంబంధించిన పెళ్లి వార్త అయితే ఇది. సో హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ.